అంటే ఈ టెంపుల్లో పూజలు చేసేది పాకిస్తాన్లోని పెషావర్ నుంచి వచ్చిన ఒక పూజారి. ఆయన పేరు నామ్ క్యా హై సార్? శివుడి లింగం ఉన్నది అండ్ దుర్గామాత ఫోటోలు ఉన్నాయి. ఇంకేంటిది హనుమంతుడివి ఇంకా చాలా రకాల దేవుళ్ళవి ఫోటోలు ఉన్నాయి. అంటే మనకి ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ కాదు, మనకి నార్త్ ఇండియన్ స్టైల్లో ఉన్నది టెంపుల్ మాత్రం. సో ఈ టెంపుల్స్లో హిందువులకు మాత్రమే అలో, ముస్లిమ్స్కి అలో లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మనము నల్ల డ్రెస్సులు ధరించరాదు, ఓన్లీ కలర్ఫుల్ డ్రెస్సెస్ ఎవరైనా. హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నో వచ్చేసి నేను జలాలాబాద్లో ఉన్నాను. జలాలాబాద్లో ఆల్మోస్ట్ ఒక 2 days అయితే టైం స్పెండ్ చేసేసిన. అండ్ ఇంపార్టెంట్, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఇక్కడ ఒక గురుద్వారా ఉంది అండ్ టెంపుల్ కూడా ఉంది. సో మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ కంట్రీకి వెళ్ళినా పక్కాగా అయితే టెంపుల్ ఉంటే టెంపుల్ విజిట్ చేస్తాం కదా. సో ఇక్కడ చాలా ఓల్డెస్ట్ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ చూసే ముందు మనం అయితే గురుద్వారా విజిట్ చేద్దాం. సో నా వెనకాల కనిపిస్తుంది కదా, ఇదే జలాలాబాద్లోని చాలా చాలా ఫేమస్ గురుద్వారా. కితనే సాల్ సే? బోత్ పేలే, చాలా ఇయర్స్ బ్యాక్ అనమాట. మెన్షన్ చేస్తా. యాక్చువల్గా నాకు ఇక్కడ ఉన్న విషయం అయితే తెలియదు, బ్రదరే తీసుకొచ్చాడు నన్ను ఇక్కడికి. సో मेरे को पता नहीं है भाई इधर गुरुद्वारा, मैंने काबुल में देखी है. ఓకే, సో ఇక్కడ మ్యాక్సిమం పీపుల్ హిందూ పీపుల్ అనమాట. भाई ये अंदर जाने के लिए परमिशन है? आप जा सकते हैं? नहीं, आपको इजाज़त नहीं देते ना? कोई इजाज़त नहीं देते, अंदर तुम जा सकते हो. సో ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ప్రతి గురుద్వారా అండ్ హిందూ టెంపుల్కి ఓన్లీ హిందూస్ మాత్రమే అలౌడ్, వేరే వాళ్ళు అలౌడ్ లేదనమాట. సో వెళ్ళేసి అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, మొత్తం ఇక్కడ నుంచి అక్కడి వరకు షాప్స్ అన్నీ హిందూ షాప్స్ అనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సిక్ పీపుల్ ఉండే వాళ్ళంట. ఇప్పుడు కొంతమంది అయితే చేంజ్ అయిపోయారు. ఈ లైన్ నుంచి ఇదిగో ఆ లైన్ వరకు కొన్ని షాప్స్ పెట్టుకునేటోళ్ళు షాప్స్ ఉన్నాయి కదా, అక్కడి వరకు. సో ఇక్కడ కొంచెం తక్కువ కమ్యూనిటీ ఉందని చెప్తున్నారు, వాళ్ళ గురించి అయితే తెలుసుకుందాం. ఇదిగోండి గురుద్వారా ఎంట్రీ ఇలా ఉన్నది ఇటు సైడు. సో దీని హిస్టరీ లోపలికి వెళ్ళిన తర్వాత తెలుసుకుందాం. నాకైతే ఫస్ట్ టైం తెలిసింది ఇక్కడ ఉందని చెప్పేసి. ఇదిగో హిస్టారికల్ ప్లేస్ ఆఫ్ ప్యూరిటీ గురుద్వారా శ్రీ గురు నానక్ దర్బార్ జలాలాబాద్ ఆఫ్ఘనిస్తాన్. ఓకే, లోపలికి అయితే వెళ్దాము. మన పాస్పోర్ట్ చెక్ చేస్తున్నారు అనమాట. యాక్చువల్గా పాస్పోర్ట్ ఇచ్చేసిన అండ్ మన పర్మిట్ లెటర్ ఇచ్చేసిన లోపలికి వెళ్ళి వాళ్ళు చెక్ చేసుకొని మాత్రమే మనల్ని లోపలికి రానిస్తారు. లాస్ట్ టైం నేను కాబూల్లో వెళ్ళినప్పుడు ఏమైందంటే ఆ గురుద్వారా ఎంట్రీని తాలిబన్స్ బాంబు పెట్టి పేల్చేశారనమాట. అందుకని చెప్పేసి ఇక్కడ రిస్ట్రిక్షన్స్. ఈ గురుద్వారాకు ఉన్న సెక్యూరిటీ మొత్తం వచ్చేసి తాలిబన్సే. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ప్రతి ఒక్క టెంపుల్కి కానీ గురుద్వారాకి కానీ ఏదైతే హిందూ కమ్యూనిటీ ఉందో వాళ్ళందరికీ సెక్యూరిటీ వచ్చేసి ప్రొవైడ్ చేసేది తాలిబన్సే. పేల్చేశారు, కాకపోతే ఇప్పుడు మళ్ళీ రెనోవేట్ చేస్తున్నారు అనమాట ఈ తాలిబాన్ గవర్నమెంట్. అది లోపలికి వచ్చేసినాం. లోపలికి వచ్చిన తర్వాత ఒక ఆఫీస్ ఉందన్నమాట. ఇది ఆపరేటెడ్ బై తాలిబాన్ గవర్నమెంట్. సో మనకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారని చెప్పిన కదా, ఈ గురుద్వారా లోపలనే సెక్యూరిటీ ఉందన్నమాట. ఇక్కడ మేనేజ్ చేసే వాళ్ళందరూ ఇక్కడ లోకల్ పీపులే అనమాట. సో అక్కడ ఒక సార్ ఉన్నారు, సార్ని వీడియో చేయొద్దని చెప్పారు. యాక్చువల్గా మీకు ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలు ఉన్నాయి కదా, అవన్నీ సిక్ బ్రదర్స్వే. అంతకుముందు ఒక 10,000 పీపుల్ ఉండేవాళ్ళంట. ఇప్పుడు ఒక 5-6 మాత్రమే ఉన్నారు. ఇక్కడ బాంబ్ బ్లాస్టులు జరిగినాయి కదా చాలా ప్లేసెస్లో, హిందూ టెంపుల్స్ గురుద్వారాలలో, అందులో చనిపోయారు. సో మీకు చూపిస్తా. ఇదిగో ఆఫీస్, ఇదే చూస్తున్నారు కదా, ఇది ఆఫీసు. తాలిబాన్ వాళ్ళే సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇదిగోండి మన సిక్ బ్రదర్స్ ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఫోటోలు అన్నీ పెట్టేశారు. సో ఇది తాలిబాన్ ఫ్లాగ్. ఇదిగోండి వీళ్ళందరూ సిక్ బ్రదర్స్ అనమాట. ఆయన ఒక్కనే హిందూ, మిగిలిన వాళ్ళందరూ సిక్ బ్రదర్సు. సో మనకి బ్లాస్ట్ అయింది కదా, బ్లాస్ట్ అయిన తర్వాత చనిపోయిన వాళ్ళు మెయిన్ పీపుల్ అనమాట ఇక్కడ ఉండేవాళ్ళు. మనం బయట షాప్స్ చూసాం కదా, అక్కడ అందరూ చాలామంది సిక్ షాప్స్ పెట్టుకొని ఉండేవాళ్ళంట.
ఫ్రెండ్స్ ఇప్పుడే నేను లోపలికి వెళ్ళేసి దర్శనం చేసుకున్నా, డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పేసి బయట వీడియో చేస్తున్నా. నా వెనకాల చూస్తున్నారు కదా గురునానక్ దర్బారు. సో ఇక్కడికి గురునానక్ సాబ్ వచ్చారంట. ఎట్లా అంటే మామూలుగా గురునానక్ సాబ్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ వరకు వచ్చేసి ట్రావెల్ చేశారని చెప్తున్నారు. ఇక్కడే దగ్గరలో ఒక చష్మాలో స్నానం చేశారని చెప్తారు. చష్మా అని అంటే మనకి అర్థం కాదు, నాకైతే అర్థం కాలేదు. కాకపోతే నేను అడిగితే ఏమని చెప్పారంటే అది ఒక పాండ్ అనమాట, స్నానం చేసే పాండ్. సో ఎవరైనా సిక్ పీపుల్ బ్రదర్స్ చూసేది ఉంటే నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు. నార్మల్గా ఇక్కడ చెప్పిన విషయమే చెప్తున్నా నేను. ఆ పాండ్లో స్నానం చేశారు, ఇక్కడ నుంచి ట్రావెల్ చేశారని చెప్తున్నారు. ఇక్కడ స్టే కూడా చేశారు ఈ జలాలాబాద్లో అని చెప్పేసి. సో ఇక్కడ మనం వెళ్ళేసి గురుద్వారాలో విజిట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇవన్నీ రూమ్స్ అనమాట, మనకి స్టే కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి అక్కడ వరకు స్టే చేసుకోవచ్చు అనమాట. మనం ఎవరు వచ్చినా కూడా మనకి తినడానికి కానీ ఉండడానికి కానీ గురుద్వారాలో ప్రాబ్లం లేదు. మనం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా సమస్య ఉండదు. సో బాయ్ एक सवाल पूछनी है, हर गुरुद्वारा में खाना रहना, हर गुरुद्वारे में जाते हो ना, वो खाना खिलाते रहने के लिए देते, इसका रीज़न क्या है मेरे को नहीं पता है. ओके, हिंदी कंफर्टेबल है सब लोग? हाँ. तो बेसिकली जो गुरु नानक साहब थे, पहले गुरु थे सिखों के, उनको बोलते हैं गुरु नानक. हाँ. वो क्या करते हैं, वो जब उन्होंने स्टार्ट किया था एक्चुअली लंगर इसलिए क्योंकि वो मानते थे कि हम सब एक हैं, एक ही भगवान है, हम सब एक हैं, और जो भी मेरे घर भूखा है उसको मैं बिना खिलाए ना भेजूं, इसीलिए उन्होंने लंगर स्टार्ट किया था. और कोई भी जो जिसके पास घर नहीं है, छत नहीं है, उसको अपने घर में रखते थे. और इसीलिए ये ऐसे चलता आ रहा है. और जितने भी सिख भाई है वो इस లంగర్ को చలాతే ఆ రహే. అన్న హిందీలో చెప్పారు కదా, నేను షార్ట్కట్లో తెలుగులో చెప్తాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళు సిక్ పీపుల్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఆకలితో ఉండొద్దు, ఏం ప్రాబ్లంలో ఉండకూడదు అని చెప్పేసి ఇక్కడ ఇలాంటివన్నీ ప్రతి గురుద్వారాలో ఇట్లా పెడతారంట. సో మనకి ఇక్కడ వీళ్ళకి ఎట్లా ఫండ్స్ వస్తాయంటే ప్రతి ఒక్కరు ప్రపంచంలో ప్రతి ఒక్కరు డొనేషన్స్ తోటే ఈ గురుద్వారాలు నడుస్తాయి. సో ఫ్రెండ్స్ ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, ఇందులో తప్పు ఏమన్నా ఉంటే నన్ను అయితే క్షమించండి, నాకు బాగా ఐడియా ఏం లేదు. సో లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు కూడా నాకు కొంచెం తెలిసినంత వరకు అయితే ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను కాబూల్లో. సో మీరు చూస్తున్నారు కదా, ఈ పైన కూడా రూమ్స్ ఉన్నాయి, కింద కూడా రూమ్స్ ఉన్నాయి, ఎవరు వచ్చినా ఉండొచ్చు, నో ప్రాబ్లం. ప్రతి కంట్రీలో ఒక్క ఆఫ్ఘనిస్తాన్లో తప్ప ప్రతి కంట్రీలో హిందూస్కి ప్రతి ఒక్క కమ్యూనిటీకి అలౌడ్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మాత్రం ముస్లిమ్స్కి అలౌ లేదు. బట్ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ సెక్యూరిటీ మొత్తం ముస్లిమ్సే. అండ్ దట్టు లోకల్ వీళ్ళని హైర్ చేసుకొని వీళ్ళకి శాలరీస్ ఇచ్చి మనకి సెక్యూరిటీగా ఈ గురుద్వారాకు అనేది పెట్టారనమాట. ఇది ఒక ఇంట్రెస్టింగ్ విషయము. సో ప్రాబ్లం లేదు, ఏం లేదు, చక్కగా వచ్చేసి విజిట్ అయితే చేసేసుకున్నా. భోజనం లంగర్ కూడా చేస్తారని చెప్పాను కదా, అంటే లంగర్ అంటే ఏం లేదు, భోజనం పెడతారనమాట. ఇక్కడ గురుద్వారాలోకి వచ్చిన వాళ్ళందరికీ ఫ్రీగా భోజనం పెట్టేస్తారు. నేను చాలా గురుద్వారాలో మలేషియాలో, ఇంకా ఈ లాస్ట్ టైం కాబూల్లో, కొన్ని ప్లేసెస్లో, ఇంకా ఆఫ్రికాలో కూడా తిన్నాను. సో ఇక్కడ ఎలా చేస్తారని చెప్పేసి చూపిస్తాం మీకు. ఇక్కడ 12 o'clock అట్లా స్టార్ట్ అవుతుందంట లంగరు. చిన్న ఉంది, మామూలుగా ఇక్కడ చాలామంది ఉండరు కాబట్టి చిన్న ఉంది. ఇదిగోండి వంట ఇప్పుడే చేస్తున్నారు, 12 o'clock అంట. సో అది ఇక్కడ పడుకోవడానికి అని చెప్పేసి ఉన్నది. చాలా చిన్న ఉంది కిచెన్. ఎందుకు చిన్నగా ఉన్నది అంటే పీపుల్ కూడా చాలా తక్కువ మంది వస్తారంట. ఇక్కడ నేను అడిగిన అనమాట. సో లోపలికి అలౌ లేదు ముస్లిం సోదరులకి. సో బయటికి అయితే వెళ్దాము, కొంచెం సేపటి తర్వాత వచ్చేసి లంగర్ అయితే చేద్దాం, వెయిట్ చేయమని చెప్తున్నారు. యాక్చువల్గా ఇండియా నుంచి వచ్చినామనంటే వాళ్ళ ఒక స్పెషల్ ట్రీట్మెంట్ ఉందన్నమాట ఇక్కడ. అదైతే చాలా చాలా మంచి అనిపిస్తుంది, వెయిట్ చేసి తినేసి వెళ్ళండి అని చెప్పేసి. సో నా వెనకాల ఈ షాప్ కనిపిస్తుంది కదా, ఈ షాప్లో ఒక సిక్ బ్రదర్ ఉన్నారనమాట. సో ఇన్ఫర్మేషన్ ఏం చెప్పారంటే నలుగురే అని చెప్పారు లోపల. కాకపోతే నలుగురు కాదంట, ఈ జలాలాబాద్ మొత్తం మీద ఒక 10 మంది ఉన్నారంట. ఆ 10 మంది ఇండియాకి వెళ్తున్నారు, వస్తున్నారు, ఇంకా వేరే వేరే ప్లేసెస్కి వెళ్తున్నారు. వాళ్ళకేం వీసాలకు కానీ ఏంటి కానీ ప్రాబ్లం లేదు. యాక్చువల్గా 3 years నుంచి ఆఫ్ఘనిస్తాన్ పీపుల్కి ఈ ఇండియాలో వీసా దొరకడం కష్టం అనమాట. బట్ వీళ్ళకి మాత్రం ఏం ప్రాబ్లం చేయట్లేదు, ఈజీగా వీసా ఇచ్చేస్తున్నారు. వాళ్ళు వెళ్తున్నారు, వస్తున్నారు. ఈ 10 మంది ఈ జలాలాబాద్లో ఉన్న వాళ్ళు. ఇక్కడ ఉన్న ల్యాండ్ ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ ల్యాండ్ అంతా సిక్ బ్రదర్స్ అన్నమాట. సో వాళ్ళు ఏంటంటే
ఇప్పుడు ఇక్కడ వెనకాల షాప్స్ ఉన్నాయి కదా, షాప్స్ అండ్ ల్యాండ్ ఇదంతా సిక్ బ్రదర్స్దే, ఇక్కడ ఉన్న సిక్ పీపుల్దే. వీళ్ళు వెళ్ళేటప్పుడు ఏం చేశారంటే ఈ గురుద్వారాకి రాసి ఇచ్చేసారంట. సో ఇక్కడ ఉన్న లాంబా సాబ్ అని చెప్పేసి ఈ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న మొత్తం గురుద్వారాలను రన్ చేసేది అతనే. ఫండ్స్ ఇండియా నుంచి వస్తాయంట, కొన్ని వాళ్ళు ఇంకా వేరే వేరే కంట్రీస్ నుంచి కూడా ఇస్తారంట. సో అలా నడిపిస్తున్నారంట. ఇది వాళ్ళు కెమెరాలో రావడానికి ఇష్టపడట్లేదు, సో మనం ఫోర్స్ చేయలేం కాబట్టి ఇది ఇంతే. ఇంకా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వెళ్ళేసి అయితే మనము టెంపుల్ని విజిట్ చేద్దాం, ఓకేనా. మీకు గుడి లోపల ఎలా ఉంటుందని చెప్పేసి సీక్రెట్గా తీసిన ఫుటేజ్ ఇది. నా ముందర 2 శివలింగాలు ఉన్నాయి. ముందర ఆంజనేయ స్వామి, వినాయకుడు, దుర్గామాత, శ్రీరాముడు, ఇట్లా చాలా విగ్రహాలు అనేవి ఉన్నాయి. నా వెనకాల దుర్గామాత విగ్రహం కూడా ఉన్నది. సో లోపల టెంపుల్ లోపల మొత్తం ఇదే. రోజు పూజలు జరుగుతాయంట, పూజారి వచ్చి పూజలు చేస్తాడంట. మొత్తానికైతే నేను శివుడి గుడి లోపలికి వచ్చేసిన. ఈ లోపల శివలింగం ఉన్నది. లోపలికి వెళ్ళేసి దర్శనం చేసుకున్నా. వెనకాల గోపురం చూస్తున్నారు కదా, ఆ గోపురం ఎలా ఉందంటే మన ద్రవిడియన్ ఆర్కిటెక్చర్ కాదు, నార్త్ ఇండియాలో కడతారు కదా, సేమ్ అలాగనే ఉంది. లోపల మన దుర్గామాతది ఇంకా ఆంజనేయ స్వామిది ఏంటంటే శివుడి లింగము రామేశ్వరంలో ఉంటుంది కదా స్ఫటిక లింగం, సేమ్ అలాగనే ఉన్నది. బాగుందన్నమాట. లోపల అన్ని దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి. అండ్ గురునానక్ సాహెబ్ది కూడా ఒక రూమ్ ఉందన్నమాట. ఇది చూడొచ్చు. అక్కడ ఒక ఫ్యాన్ కనిపిస్తుంది కదా, అక్కడేమో దుర్గామాత నవరాత్రి పూజలు చేస్తారంట. లోపల అలో లేదు ఫ్రెండ్స్, చాలా మటుకు ట్రై చేసిన, రిక్వెస్ట్ చేసినా కానీ లేదు. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ ఎంట్రన్స్, ఇటు సైడ్ ఏమో ఇక్కడ శివుడి లింగం అనేది ఉన్నది. సో ఇది గుడి ప్రాంగణం అనమాట. సో మన జెండాపై కపిరాజు మన ఆంజనేయ స్వామి ఉన్నారు పైన. ఇటు సైడ్ ఏమో రావి చెట్టు ఉన్నది. సో చూడండి, ఇటు సైడ్ ఒక బోరింగ్ ఉంది, రావి చెట్టు ఉన్నది, ఇదిగోండి. సో ఇక్కడ రావి చెట్టు ఇంకా వేప చెట్టు కలిపి ఉన్న చెట్టు అనమాట. మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, ఈ హిందూయిజం అనేది చాలా ఇయర్స్ బ్యాకే ఆఫ్ఘనిస్తాన్ ఇంకా శ్రీలంక ఇటు సైడ్ అటు సైడ్ చాలా టెంపుల్స్ అనేటివి మనకి బయటపడతా ఉంటాయి. బట్ ఈ టెంపుల్ మాత్రం చాలా ఇయర్స్ బ్యాక్ది. ఎన్ని ఇయర్స్ బ్యాక్ అంటే మనకి కాబూల్లో 3000 సంవత్సరాల క్రితం టెంపుల్ అని చెప్పాను కదా, ఇది దాదాపు ఆల్మోస్ట్ అప్పటిదే అని చెప్తున్నారు. ఆ లింగం కూడా ఎలా ఉందంటే నేను అసలు ఎప్పుడు చూడలేదన్నమాట, అంట్లున్నది, ఓకేనా. సో మొత్తానికైతే చూసేసిన. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంది అని అంటే, ఇక్కడ మనకి పూజలు చేసే హిందూ ఉన్నారు కదా, మన హిందూ కమ్యూనిటీ ఓన్లీ 5-6 ఉన్నారంట. మొత్తం తాలిబాన్ గవర్నమెంట్ వచ్చినప్పుడు అందరూ హిందువులు, కొంతమంది పాకిస్తానీ హిందువులందరూ అటు వారిపోయారు, కొంతమంది ఏమో ఇండియాకి వచ్చేసారు. సో అట్లా. బట్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ టెంపుల్లో పూజలు చేసేది పాకిస్తాన్లోని పెషావర్ నుంచి వచ్చిన ఒక పూజారి. ఆయన పేరు నామ్ క్యా హై సార్? ఆప్కా నామ్? महंत राम, सेवदर महंत राम अंट. सो सर पेशावर से है ना आप? पेशावर నుంచి పాకిస్తాన్ నుంచి హిందూ అన్నమాట. సో ఆయననే రోజు పొద్దుట వచ్చేసి పూజలు చేసి వెళ్ళిపోతారంట. ఇక్కడ నేను అడిగిన, ఇక్కడ తులసి మాతది కనీసం ఈ ఒక చెట్టు కూడా లేదు, తులసి చెట్టు ఎందుకు లేదంటే, సో అది చేస్తే రోజు వచ్చి నైవేద్యం చేయాలి సో అని చెప్పేసి పెట్టలేదు, పెడతామని చెప్పేసి చెప్పారు. లాస్ట్ 2 years వరకు ఇక్కడ ఒక తులసి మాత ఉండేదంటే, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే లేదు. ప్రతి టెంపుల్లో మనకైతే తులసి మాత ఖచ్చితంగా ఉంటుంది, కానీ ఈ టెంపుల్లో అయితే లేదు. అంటే మనకి ఈ టెంపుల్స్లో హిందువులకు మాత్రమే అలో, ముస్లిమ్స్కి అలో లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మనము నల్ల డ్రెస్సులు ధరించరాదు, ఓన్లీ కలర్ఫుల్ డ్రెస్సెస్. ఎవరైనా వస్తే మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, నల్ల డ్రెస్సులు కాకుండా కలర్ వేసుకొని అయితే రండి. నల్ల డ్రెస్సులు వేసుకుంటే బ్లాక్ కలర్ అయితే అలౌ చేయరు, కంప్లీట్గా రిస్ట్రిక్టెడ్. సో ఇక్కడ వీడియో అయితే లోపల తీయడానికి లేదు. ఇదిగోండి చూడండి, చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎక్కడో 4-5 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాం మనము. ఆల్మోస్ట్ పాకిస్తాన్ దాటేసుకొని ఆఫ్ఘనిస్తాన్ దగ్గరలో ఉన్నాము. అక్కడ మన హిందూ టెంపుల్స్ కనిపిస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అంత హ్యాపీగా అనిపిస్తుంది. బట్ మనం పుట్టక ముందర ఎన్నో ఇయర్స్ బ్యాక్ టెంపుల్స్ కదా, అందుకని ఇప్పుడు మామూలుగా టెంపుల్స్ కొన్ని ఇప్పుడిప్పుడే వెలిసిన ఉంటాయి కదా, అవి చూసినప్పుడు అంత హ్యాపీగా అనిపించదు. ఇలాంటి ఎప్పుడో 3000 సంవత్సరాలు 4000 సంవత్సరాల క్రితం టెంపుల్స్ చాలా
ఇట్లా ఒక వైబ్ మంచిగా అనిపిస్తుంది అనమాట. లోపల శివుడి లింగం అయితే ఇట్లా స్ఫటికలింగం లా ఉన్నది. సో అది ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్న ఈ టెంపుల్ మొత్తాన్ని మేనేజ్ చేసేది మన ఇండియా నుంచి, ఢిల్లీ నుంచి ఉన్న హిందువులు అనమాట. అక్కడ నుంచే ఫండ్స్ పంపిస్తారట. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ఫండ్స్ తోటి వీన్ని మేనేజ్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే అప్పుడు చాలామంది వెళ్ళిపోయారు కదా ఇండియాకి, అటు ఇటు ఆ తాలిబాన్ గవర్నమెంట్ వచ్చినప్పుడు. ఇప్పుడు మాత్రం వీళ్ళే సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకో కొత్త విషయం ఏంటంటే ఇది మళ్ళీ పొలిటికల్గా అయిపోతుంది. బట్ నాకు తెలిసిన విషయం అయితే ఎవరు కూడా పొలిటికల్గా తీసుకోకండి. మన మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ వీళ్ళతోటి కొంచెం మంచి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసిన తర్వాత ఇక్కడ ఈ టెంపుల్స్ని మరమ్మతులు చేస్తారు కదా, అంటే మంచిగా చేయడానికి అని చెప్పేసి ఫండ్స్ కూడా జనరేట్ చేసి ఇక్కడ తాలిబాన్ గవర్నమెంట్ వాటి డెవలప్మెంట్ కోసం కూడా డెవలప్మెంట్ కూడా చేయడానికి ముందుకు వస్తుందని చెప్పారు. అంతే నాకు తెలిసింది. బట్ నేను ఏ పార్టీకి చెందిన దాన్ని కాదు, నాకు ఓన్లీ దేవుణ్ణి చూడాలనిపించింది, వచ్చేసిన. బట్ ఐఎమ్ హ్యాపీ. ఇది నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ అయితే. సో అది ఈ టెంపుల్స్ చూస్తున్నారు కదా. మీరు ఏమైనా ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ లంగర్ కూడా, అంటే భోజనం కూడా చేసి వెళ్ళొచ్చు. ఎవరన్నా వస్తే ఉండడానికి రూమ్స్ కూడా ఉన్నాయి, చూస్తున్నారా. సో ఫ్రెండ్స్, ఇమాజిన్ మన శత్రువు కంట్రీ పాకిస్తాన్ నుంచి వచ్చిన ఒక అతను హిందువు మన హిందూ టెంపుల్స్కి పూజ చేస్తుంటే ఎంత ప్రౌడ్గా అనిపిస్తుందంటే, ఓన్లీ ఆయన హిందూ అని చెప్పేసి ఇక్కడ వదిలేస్తున్నారు. ఇక్కడ పాకిస్తాన్, మీరు చాలా వీడియోస్లలో చూసుంటున్న వీడియోస్లో పాకిస్తాన్ అంటేనే వాళ్ళకి ఇంత ఇరిటేషన్ వస్తుంది అనమాట, అంత కోపపడతారు. ఇక్కడ ఇతను కూడా పాకిస్తాన్ పెషావర్ నుంచే, కాకపోతే పూజారిని ఇట్లా పాకిస్తాన్ అది ఇది అని చెప్తే పాకిస్తాన్ అని చెప్పిన తర్వాత నేను హిందూని అని చెప్పేస్తే వదిలేస్తారంట. ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పారు. మనల్ని పిలిచారు, ఇక్కడ అక్కడ వదలట్లేదు అనమాట. ఈ పూజారి ఉన్నారు కదా పెషావర్ నుంచి, పాకిస్తాన్ నుంచి. సో మీరు తప్పకుండా కనీసం టీ అన్న తాగేసి వెళ్ళండి అని చెప్పారు. ఇక్కడ లంగర్ కూడా మనకి అక్కడ గురుద్వారాలో లంగర్ ఉంటుంది కదా, భోజనం పెడతారు, సేమ్ అలాగే ఇక్కడ కూడా నడుస్తుందంట. సో కొంతమంది వస్తారు రోజు అని చెప్పేసి చెప్తున్నారు. టీ తాగుదాం. వా 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 ఇండియా చాయ్ లా ఉంది. సో ఆఫ్ఘనిస్తాన్లో హిందూ టెంపుల్లో మొత్తానికైతే దర్శనం అయిపోయింది కంప్లీట్గా. ఐఎమ్ హ్యాపీ. జై శ్రీరామ్, జై మాతాది. బొట్టు పెట్టుకుందామంటే బొట్టు లేదు ఫ్రెండ్స్, బొట్టు లేదు. సో నేనేదో భయపడో అదో ఇదో కాదు, అక్కడ నిజంగానే లోపల బొట్టు లేదు. పూజారి అవన్నీ సామాన్లు చేంజ్ చేస్తున్నారంట, అందుకని చెప్పేసి లేదని చెప్పారు. ఓకేనా. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఆఫ్ఘనిస్తాన్లోని ఈ మన శివుడి టెంపుల్ అండ్ రాముడిది అండ్ దుర్గామాతది. సో అన్నీ కలిసిన దేవాలయం అన్నమాట ఇది, గుడి. సో మీరు ఎవరన్నా ఆఫ్ఘనిస్తాన్కి వస్తే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. చలో ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితోటే ఖతం చేసేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చిందా లేదా, ఏం నచ్చింది నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మళ్ళీ వీడియోలో అయితే కలుసుకుందాం. ఉంటాం మరి, బాయ్, టేక్ కేర్.